హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకెంతో ఎంకరేజింగ్గాను సపోర్టింగ్గాను మరిలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి ఎలీనాకి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. తను నిద్రలో నుంచి లేచి అంతా వెతుకుతుంది, కానీ అక్కడెవరూ కనిపించరు. తరువాత ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకోవడానికి తన గదిలో నుంచి బయటకు వస్తుంది. ఎలీనాకి జన్నా అండ్ సాల్స్మెన్ కనిపిస్తారు. అయితే ఎలీనా వాళ్ళతో నాకేవో శబ్దాలు వినిపించాయి, అందుకే లేచి ఏంటా అని వెతుక్కుంటూ వచ్చాను అని అంటుంది. దానికి జన్నా ఆ శబ్దాలు మా వల్లే వచ్చుంటాయి అని అంటుంది. తరువాత జన్నా ఎలీనాతో నీకేమైనా ఇబ్బందిగా ఉందా అనంటే ఎలీనా పర్లేదు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది. అయితే ఆ శబ్దాలు చేసింది ఎవరో కాదు, లూకా వాళ్ళ నాన్న జోనస్. తను ఎలీనా వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎలీనా రూమ్లో నుంచి బయటికి వెళ్ళగానే తను ఎలీనా రూమ్లోకి వస్తాడు. తను ఎలీనాకి సంబంధించిన వస్తువులని కొన్నిటిని తీసుకుంటాడు. తన హెయిర్ బ్రష్, ఫోటో, అలానే తనకు కావలసిన వస్తువులను తీసుకుని ఎలీనా లోపలికి రాకముందే జోనస్ బయటికి వెళ్ళిపోతాడు. ఎలీనా తిరిగి వచ్చి పడుకుని పోతుంది. జోనస్ వస్తువులను తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. డీమోను, స్టెఫెను ఇద్దరు క్యాథరిన్ దగ్గరికి వస్తారు. తనని మూన్ స్టోన్ ఇవ్వమని అడుగుతారు. దానికి క్యాథరిన్, నేను మీకు మూన్ స్టోన్ ఇవ్వాలంటే మీరు నన్ను సమాధిలో నుంచి బయటికి తీసుకురావాలి అని అడుగుతుంది. దానికి స్టెఫెను, అదేంటి నిన్న సమాధిలోనే ఉంటానన్నావు, క్లౌజ్ వస్తే బయట ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు, నేనే సేఫెస్ట్ పర్సన్ అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు బయటికి రావాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి క్యాథరిన్, అవును అన్నాను, కానీ నేను ఇక్కడ ఆకలితో చచ్చేలా ఉన్నాను, అలానే నాకు చాలా బోర్ కొడుతుంది, మీరు కనుక నన్ను బయటికి తీసుకువస్తే నేను ఈ మిస్టిక్ ఫాల్స్లో ఉండను, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది. డీమోను, స్టెఫెను ఎలీనా దగ్గరికి వెళ్తారు. ఎలీనాతో క్యాథరిన్ చెప్పిన విషయాన్ని చెప్తారు. తరువాత డీమోను, స్టెఫెను వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉందని, ఆ ప్లాన్ ఏంటో ఎలీనాకి చెప్తారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే బోని తన మంత్రశక్తులను యూజ్ చేసి కొంచెం సేపు డోర్ని ఓపెన్ చేస్తుంది. ఈలోగా ఇద్దరిలో ఎవరో ఒకరు లోపలికి వెళ్ళి మూన్ స్టోన్ తీసుకుని బయటికి వచ్చేస్తారు. ఇదే వాళ్ళ ప్లాన్ అని చెప్తారు. ఎలీనా వాళ్ళతో, మీరు బోనీతో మాట్లాడారా, బోని ఎందుకు ఒప్పుకుందా అని అడుగుతుంది. దానికి స్టీఫెను, అవును మేము బోనీని అడిగాము, బోని మాతో తను చేయగలిగిన సహాయం చేస్తానని చెప్పింది అని అంటాడు. డీమోను ఎలీనాతో, మనం ఆ మూన్ స్టోన్ తీసుకువచ్చి బోనీకి ఇస్తే బోని తన మంత్రశక్తులను యూజ్ చేసి అందులోని పవర్ని నాశనం చేస్తుంది. ఇక ఆ మూన్ స్టోన్ మామూలు రాయిగా మారుతుంది. క్లౌజ్ శాపాన్ని బ్రేక్ చేయాలంటే తనకి ఖచ్చితంగా మూన్ స్టోన్ కావాలి, కాబట్టి మనం ఆ మూన్ స్టోన్ని యూజ్లెస్గా చేశామంటే తను నిన్ను చంపలేడు అని అంటాడు. అది విన్న ఎలీనా, లేదు మనం ఇలా చేశామంటే క్లౌజ్కి కోపం వచ్చి ఇక్కడికి వచ్చి అందరినీ చంపేస్తాడు అని అంటుంది. బోని, లూకా స్కూల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే బోని లూకాతో, నేను ఎక్కువగా మంత్రాలను యూజ్ చేసినప్పుడు నా నోసు బ్లీడ్ అవుతున్నాయి అని చెప్తుంది. దానికి లూకా, నేను ఈరోజు నీకు ఒక కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను, అదేంటంటే మన ఇద్దరం కలిసి కనెక్ట్ అయ్యి ఒక బాండ్ని క్రియేట్ చేశామంటే దాని నుండి వచ్చే మ్యాజిక్ పవర్ అనేది మనం విడివిడిగా చేసే మ్యాజిక్ పవర్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది, అదేంటో నేను ఇప్పుడు నీకు చూపించబోతున్నాను అని అంటాడు. దానికి బోని కూడా సరే అంటుంది. లూకా, మన ఇద్దరి మధ్య బాండ్ ఫామ్ అవ్వాలంటే మనిద్దరము మన పర్సనల్ థింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అంటాడు. బోని తన చేతికున్న బ్రేస్లెట్ని తీసి లూకాకి ఇస్తుంది. లూకా తన మెడలో ఉన్న చైన్ తీసి బోనీకి ఇస్తాడు. వాళ్ళిద్దరూ చేతిలోకి వస్తువులను పట్టుకుని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరి బాండ్ వల్ల అక్కడంతా పెద్ద గాలులు వస్తాయి. సుడిగాలిలాగా ఫామ్ అయ్యి అక్కడున్న ఆకులు అన్నీ పైకి లేస్తాయి. లూకా బోనీతో, నువ్వు ఈ మ్యాజిక్ పవర్ని ఎక్స్పీరియన్స్ అయ్యావా అని అడుగుతాడు. దానికి బోని అవును అంటుంది. ఇంతలో అక్కడికి జెర్మీ వస్తాడు. లూకా అక్కడ నుంచి తన వస్తువును తిరిగి తీసుకోకుండానే వెళ్ళిపోతాడు. అంటే బోనీకి లూకాకి మధ్య బాండ్ అలానే ఉంటుంది. ఎలీనా రోజ్ దగ్గరికి వెళ్తుంది. నేను స్లాటర్ని కలవాలి, తన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళమని అడుగుతుంది. దానికి రోజు ఒప్పుకోదు. ఎలీనా రోజ్తో, నువ్వు ఎప్పుడైనా ఎండలో నడిచావా, నాకు తెలిసిన ఒక మంత్రగత్తె ఉంది, తనతో చెప్పి నువ్వు ఎండలో నడవడానికి నీకు ఒక రింగ్ ఇవ్వమని అడుగుతాను అని అంటుంది. అది విన్న రోజు ఎలీనాని స్లాటర్ దగ్గర తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటుంది. రోజు ఎలీనాని తీసుకుని స్లాటర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే అక్కడ స్లాటర్ కనిపించాడు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అయితే అక్కడ చనిపోయిన స్లాటర్ కనిపిస్తాడు. ఎలీనా ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని అక్కడంతా వెతుకుతూ ఉంటుంది. అయితే అక్కడ
స్లాటర్ కంప్యూటర్స్ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ పాస్వర్డ్ ఉండడం వల్ల కంప్యూటర్స్ ఓపెన్ అవ్వవు. ఈలోగా అక్కడేవో శబ్దాలు వినిపిస్తాయి. రోజు ఎలినాతో నువ్విక్కడే ఉండు, నేనెవరో వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి వెళ్తుంది. అదెవరో కాదు, స్లాటర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎలీసా. తను పరిగెత్తుకుంటూ వచ్చి రోజుని హక్ చేసుకుని ఏడుస్తుంది. స్కూల్లో మ్యాథ్ టైలర్ దగ్గరికి వస్తాడు. టైలర్కి సారీ చెప్తాడు. అసలు నీతో ఎందుకు ఫైట్ చేశానో నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు అని అంటాడు. తరువాత సారా గురించి కూడా నేను చాలా బాధపడుతున్నాను అని అంటాడు. టైలరు ఏం పర్వాలేదు అని అంటాడు. తర్వాత మ్యాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్యారలైన్ టైలర్ దగ్గరికి వస్తుంది. ఈరోజు ఫుల్ మూన్ డే, నీ ప్లాన్స్ ఏంటని అడుగుతుంది. అయితే టైలరు ముందు చెప్పడానికి ఇష్టపడడు. తరువాత క్యారలైన్ తనకి సహాయం చేస్తానంటుంది. టైలరు ఏం చేయబోతున్నాడో క్యారలైన్కి చెప్తాడు. క్యారలైన్ టైలరు అడవిలో ఉన్న ఒక గుహలాంటి ప్లేస్కి వెళ్తారు. టైలరు క్యారలైన్తో మ్యాన్సన్ లాక్వుడ్ ఇక్కడికే వచ్చేవాడు, అందుకనే నేను కూడా ఇక్కడికే వద్దామని అనుకుంటున్నాను అని అంటాడు. తరువాత ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. లోపలంతా చీకటిగా ఉంటుంది. అలానే అక్కడన్ని గొలుసులు ఉంటాయి. అక్కడే వీళ్ళకి మ్యాన్సన్ లాక్వుడ్ డైరీ కనిపిస్తుంది. అలానే ఆ డైరీలో ఒక యూఎస్బి పెన్ డ్రైవ్ కూడా ఉంటుంది. అది తీసుకుని ఇద్దరు తిరిగి ఇంటికి వస్తారు. బోనీ, జెర్మీ ఇద్దరు డీమాన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. బోనీ వాళ్ళతో నేను ఎక్కువసేపు ఆ డోర్ని ఓపెన్ చేసి ఉంచలేను, మీరు త్వరగా వెళ్ళి ఆ మూన్ స్టోన్ తీసుకుని బయటికి వచ్చేయాలి అని అంటుంది. జెర్మీకి బోనీ మళ్ళీ తన మంత్రశక్తులను యూజ్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే తనకిప్పటికే నోస్ బ్లీడ్ అవుతూ ఉంటాయి. ఆ విషయం జెర్మీకి మాత్రమే తెలుసు. జెర్మీ బోనీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ పని చెయ్యలేవు, చెయ్యొద్దు అని అంటాడు. కానీ బోనీ జెర్మీ మాటలు పట్టించుకోదు. బోనీ స్టీఫెన్తో నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది, క్యాథరిన్కి సంబంధించిన వస్తువు ఏదైనా మీ దగ్గర ఉందా అని అడుగుతుంది. దానికి స్టీఫెన్ అవును ఉంది అని చెప్పి క్యాథరిన్ ఫోటో తీసుకువచ్చి బోనీకి ఇస్తాడు. బోనీ ఆ ఫోటోని తన మంత్రశక్తులను యూజ్ చేసి బూడిద చేస్తుంది. తర్వాత బోనీ వాళ్ళతో ఈ బూడిదను కనుక క్యాథరిన్ మీద చల్లితే తను కొంచెం సేపు అన్కాన్షియస్గా ఉంటుంది, ఈలోగా మీరు లోపలికి వెళ్ళి వచ్చేయచ్చు అని అంటుంది. బోనీకి మళ్ళీ నోస్ బ్లీడ్ అవుతూ ఉంటాయి. అది గమనించిన జెర్మీ బోనీ దగ్గరికి వచ్చి నువ్వు ఈ పని చేయలేవని చెప్పాను, అయినా సరే ఎందుకు చేస్తున్నావు, నీ లైఫ్ని నువ్వెందుకు రిస్క్లో పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి బోనీ ఎలినాను కాపాడాలి, ముందు ఎలినాను కాపాడడమే మనకు ముఖ్యం అని అంటుంది. జెర్మీకి బోనీ మళ్ళీ తన మంత్రశక్తులను ఉపయోగించి ఆ డోర్ ఓపెన్ చేయడం ఇష్టం ఉండదు. కాబట్టి తనే సమాధిలోకి వెళ్ళాలనుకుంటాడు. కాబట్టి బోనీకి కనిపించకుండా కొంచెం బూడిదను తన పాకెట్లో వేసుకుంటాడు. ఎలీనా రోజ్తో పాపం ఎలీసా స్లాటర్ గురించి చాలా బాధపడుతుంది అని అంటుంది. దానికి రోజు తన స్లాటర్ గురించి బాధపడడం లేదు. స్లాటరు తనని వ్యాంపైర్గా మార్చాలనుకున్నాడు, తన వ్యాంపైర్గా మారనందుకు బాధపడుతుంది అని అంటుంది. ఎలీనా ఎలీసా దగ్గరికి వెళ్తుంది. స్లాటర్ కంప్యూటర్ పాస్వర్డ్ తెలుసా అని అడుగుతుంది. దానికి ఎలీసా తనకి తెలియదని చెప్తుంది. ఎలీనా ఎలీసాతో రోజుతో చెప్పి నేను నిన్ను వ్యాంపైర్గా మార్పిస్తాను, ఇప్పుడు చెప్పు నీకు స్లాటర్ కంప్యూటర్ పాస్వర్డ్ తెలుసా లేదా అని అడుగుతుంది. దానికి ఎలీసా తెలుసని చెప్తుంది. ఎలీసా స్లాటర్ కంప్యూటర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న మెయిల్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. అందులో కోడి అనే వ్యాంపైర్కి చాలా మెయిల్స్ సెండ్ అయినట్టుగా ఉంటుంది. ఎలీనా ఎలీసాతో కోడికి ఒక ఈమెయిల్ పంపించు, దానిలో డోపల్ గ్యాంగర్ బతికే ఉంది, తన క్లౌస్ని కలవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి రాయమని అంటుంది. అది విన్న రోజు ఎలీనాతో నీకేమైనా పిచ్చా, నిన్ను నువ్వే క్లౌస్కి అప్పచెప్పుకుంటున్నావా అని అంటుంది. దానికి ఎలీనా అవును, ఇదే మంచి పని, ఎందుకంటే తను వచ్చి నా ఫ్రెండ్స్ అందరినీ చంపకుండా ఉంటాడు, నేనే క్లౌస్ దగ్గరికి వెళ్తాను అని అంటుంది. రోజు ఎలీనాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎలీనా కన్విన్స్ అవ్వదు. ఈలోగా అక్కడికి ఎలీసా వస్తుంది. నేను కోడికి ఈమెయిల్ పంపించాను, కోడి దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది, వాళ్ళు వచ్చి నేను తీసుకువెళ్తారంట అని అంటుంది. జెర్మీ అనుకున్నట్లుగా సమాధిలోకి వెళ్తాడు. అయితే అక్కడ క్యాథరిన్ మీద తను తెచ్చిన బూడిదను చల్లుతాడు. క్యాథరిన్ వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. తరువాత జెర్మీ మూన్ స్టోన్ కోసం వెతుకుతాడు. జెర్మీకి మూన్ స్టోన్ దొరుకుతుంది. తను తిరిగి బయటికి వచ్చేసరికి క్యాథరిన్కి స్పృహ వస్తుంది. తను లేచి జెర్మీ మీద అటాక్ చేయబోతుంది. ఈలోగా జెర్మీ మూన్ స్టోన్ని సమాధి నుంచి బయటికి విసిరేస్తాడు. తరువాత క్యాథరిన్ జెర్మీ మీద అటాక్ చేస్తుంది. బోనీ, డీమాను, స్టీఫెన్ ముగ్గురు కలిసి ఫెల్స్ చర్చ్ దగ్గరికి వెళ్తారు. అయితే ఇంతలో రోజ్ డీమాన్కి కాల్ చేస్తుంది. ఎలీనా గురించి చెప్తుంది. తనను త్వరగా బయలుదేరి స్లాటర్ వాళ్ళ ఇంటికి రమ్మంటుంది. డీమాను సరే అని స్టీఫెన్ని, బోనీని అక్కడే వదిలేసి స్లాటర్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు.
ఎలీజా ఎలీనా ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి జోనస్ ఎలీజాని తన చేతిని ఎలీనా ఫోటో మీద పెట్టమంటాడు. తరువాత తనని కళ్ళు మూసుకోమంటాడు. జోనస్ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. ఎలీజాకి ఎలీనా ఎక్కడ ఉందో కనిపిస్తుంది. జోనస్ ఎలీనా ఎక్కడ ఉందో నీకు కనిపించిందా అని అడుగుతాడు. దానికి ఎలీజా తనెక్కడ ఉందో నాకు కనిపించింది అని అంటాడు. డీమోను ఎలీనా దగ్గరికి వస్తాడు. ఎలీనా మీద చాలా కోపంగా ఉంటాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను అని అంటాడు. దానికి ఎలీనా నేను రాను, క్లౌజ్ మనుషులు నా కోసం వస్తున్నారు, నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతానని అంటుంది. బోని స్టీఫెన్ ఇద్దరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్తారు. అయితే సమాధి బయట మూన్ స్టోన్ ఉండడం చూస్తారు. ఇది ఎలా వచ్చిందా అని ఆలోచించేలోపు సమాధిలో నుంచి క్యాథరిన్ జెర్మీని పట్టుకుని ఉంటుంది. అది చూసిన బోనీకి స్టీఫెన్కి అర్థమైపోతుంది జెర్మీ వాళ్ళకి తెలియకుండా తను సమాధిలోకి వెళ్ళాడని. క్యాథరిన్ వాళ్ళతో జెర్మీ మీకు కావాలంటే నన్ను ఈ సమాధిలో నుంచి బయటికి తీసుకురావాలి, అప్పుడే జెర్మీని మీకు ఇస్తాను అని అంటుంది. బోని స్టీఫెన్తో నేను కొంచెం సేపు మాత్రమే ఈ డోర్ని ఓపెన్ చేసి ఉంచగలను, నువ్వు త్వరగా లోపలికి వెళ్ళి జెర్మీని తీసుకుని బయటికి వచ్చామని అంటుంది. దానికి స్టీఫెన్ కూడా సరే అంటాడు. బోని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. లూకా స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్న లూకాని చూసి నువ్వేంటో చాలా నీరసంగా ఉన్నావు, ఏం జరిగిందని అడుగుతాడు. దానికి లూకా బోని మంత్రాలు చదువుతుంది అని అంటాడు. లూకా వాళ్ళ నాన్నతో మీరు చెప్పినట్లే నేను బోనీతో బాండ్ ఫామ్ చేశాను, ఇప్పుడు తను ఏదో చాలా పెద్ద మంత్రాన్ని ఉపయోగించబోతుంది, అందుకే నాకు బాలేదు అని అంటాడు. లూకా ఫిజికల్గా చాలా బాధపడుతూ ఉంటాడు. లూకా వాళ్ళ నాన్న తన దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతాడు. ఈలోగా లూకా నోస్లో నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. తరువాత లూకా తట్టుకోలేక కింద పడిపోతాడు. వాళ్ళ నాన్న లూకాతో ఏం జరిగిందని తన లేపుతూ ఉంటాడు. సమాధి దగ్గర బోనీకి కూడా నోస్ బ్లీడ్ అవుతూ ఉంటాయి. తను కూడా మంత్రాలు చదవలేకపోతుంది. స్టీఫెన్ తన దగ్గరికి వెళ్ళి ఏమైంది ఏమైంది అని అడుగుతాడు. బోని మంత్రాలు చదవలేక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. బోని లూకా ఇద్దరూ బాండ్ ఫామ్ చేశారు కాబట్టి బోని వేసిన మంత్రశక్తికి ఇద్దరికి ఒకే విధమైన రియాక్షన్ వస్తుంది. కొంచెం సేపటికి బోనీకి మెలకువ వస్తుంది. బోని స్టీఫెన్తో నేను ఇక మంత్రశక్తులను ఉపయోగించలేను, నా వల్ల కావడం లేదు అని అంటుంది. అది విన్న క్యాథరిన్ జెర్మీ మీద మళ్ళీ అటాక్ చేయబోతుంది. స్టీఫెన్ ఆలోచించకుండా సమాధిలోకి వెళ్ళిపోయి జెర్మీని బయటికి తోసేస్తాడు. క్యారలైన్ టైలరు వాళ్ళకి గుహలో దొరికిన మ్యాన్సన్ లాక్వుడ్ డైరీని అలానే యూఎస్బీ డ్రైవ్ని చూస్తూ ఉంటారు. అందులో మ్యాన్సన్ లాక్వుడ్ ఫస్ట్ టైము తను ఎలా మారాడో, తను ఎంత బాధను అనుభవించాడో అన్నది వీడియో రికార్డ్ చేస్తాడు. అలానే తన డైరీలో కూడా దాని గురించి క్లియర్గా రాస్తాడు. అది చదివిన టైలరు భయపడిపోతాడు. అమ్మో ఇలా చేయడం నా వల్ల కాదు, ఇంత బాధను నేను భరించలేను అని అంటాడు. తర్వాత క్యారలైన్ టైలర్ని ఓదారుస్తుంది. ఏం పర్వాలేదు, నువ్వు ఇది చేయగలవు అని అంటుంది. టైలరు క్యారలైన్తో మనిద్దరం క్లోజ్ కాదు, మనిద్దరం మధ్య ఫ్రెండ్షిప్ కూడా లేదు, నువ్వెందుకు నాకు సహాయం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి క్యారలైన్ నేను ఫస్ట్ టైం వ్యాంపైర్గా మారినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను, నేను ఒంటరితనంగా చాలా స్ట్రగుల్ అయ్యాను, నేను ఒకరిని చంపాను కూడా, నాలాంటి పరిస్థితి నీకు రాకూడదని నేను నీకు సహాయం చేస్తున్నాను అని అంటుంది. మ్యాథ్ క్యారలైన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. క్యారలైన్ మ్యాథ్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. దానికి మ్యాథ్ నేను అటుగా వెళ్తూ నిన్ను మిస్ అయ్యాను అనిపించింది, అందుకే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అని అంటాడు. ఈలోగా లోపల నుంచి టైలర్ వస్తాడు. అది చూసిన మ్యాథ్ అప్సెట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. డీమోను ఎలీనాతో ఇప్పటికే చాలా టైం అయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని అంటాడు. దానికి ఎలీనా నేను రాను అని అంటుంది. ఈలోగా కోడి అనే వ్యాంపైరు మరి ఒక ఇద్దరు వ్యాంపైర్స్తో కలిసి స్లాటర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అది చూసిన డీమోను వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. మిస్టీరియస్గా ఎలీజా అక్కడికి వస్తాడు. వచ్చి రావడంతోనే ఒక వ్యాంపైర్ని చంపేస్తాడు. ఎలీజా కోడి దగ్గరికి వెళ్తాడు. ఎలీజాని చూసి డీమోను చాలా ఆశ్చర్యపోతాడు. నేను నిన్ను చంపేశాను, నువ్వెలా తిరిగి బ్రతికావు అని అంటాడు. కోడి ఎలీజాతో నేను క్లౌజ్ దగ్గర నుంచి వచ్చాను, తను నన్ను డోపల్ గ్యాంగర్ని తీసుకురామని పంపించాడు అని అంటాడు. అది విన్న ఎలీజా కోడితో నీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా డోపల్ గ్యాంగర్ ఉందని అని అంటాడు. దానికి కోడి ఎవరికీ తెలియదు, మాకు మాత్రమే తెలుసు అని అంటాడు. వెంటనే ఎలీజా అక్కడున్న ఇద్దరు వ్యాంపైర్స్ని కూడా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీజా రావడం చూసి రోజు వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. డీమోను ఎలీనా ఒకరికొకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. ఎలీజా ఎందుకు వచ్చి వ్యాంపైర్స్ని చంపి వెళ్ళిపోయాడు అని. ఎలీజా ఇంటి తిరిగి వెళ్ళిపోతాడు. జోనస్ తన దగ్గరికి వస్తాడు. జోనస్ని చూసి లూకా ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. అయితే జోనస్ లూకా బాగానే ఉన్నాడు, తను పడుకున్నాడు అని చెప్తాడు. ఎలీజా జోనస్తో
సాల్వేటస్ బ్రదర్స్ని చంపకుండా ఎందుకు వదిలేశానంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను తెగించి కూడా ఎలీనాని కాపాడతారు. అందుకనే వాళ్ళని నేను చంపకుండా వదిలేశాను. ఎలీనా ఎలాగైనా సరే సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని అంటాడు. బోని జెర్మీని తీసుకుని ఇంటికి వస్తుంది. జెర్మీని నువ్వెందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు, మాకెవరికి తెలియకుండా నువ్వెందుకు సమాధిలోకి వెళ్ళావు అని అడుగుతుంది. జెర్మీ బోనీతో నీకంత పెద్ద మంత్రాన్ని తట్టుకునే శక్తి లేదు కాబట్టే నేను వెళ్ళాను అని అంటాడు. దానికి బోని నీ వల్ల స్టిఫెన్ ఇప్పుడు సమాధిలోకి వెళ్ళాడు అని అంటుంది. తరువాత బోని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డీమోను ఎలీనాని తీసుకుని ఇంటికి వస్తాడు. ఎలీనాతో నువ్వు ఈరోజు చేసిన పనేమి మంచి పని కాదు, ఇంకొకసారి ఇలాంటి పనులు చెయ్యకు అని అంటాడు. దానికి ఎలీనా నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కాపాడడానికే ఈ పని చేశాను అని అంటుంది. ఈలోగా లోపల నుంచి జెర్మీ వస్తాడు. జెర్మీ జరిగిందంతా ఎలీనాకి డీమాన్కి చెప్తాడు. ఎలీనా పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వస్తుంది. ఈలోగా డీమాన్ వచ్చి ఎలీనాని ఆపుతాడు. ఎలీనా డీమోన్తో నన్ను వెళ్ళనివ్వు, లోపల స్టిఫెన్ ఉన్నాడు అని అంటుంది. దానికి డీమోను చాలా కోప్పడుతూ నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని అంటాడు. తరువాత ఎలీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా వెళ్ళిపోయిన తర్వాత స్టిఫెన్ లోపల నుంచి బయటికి వస్తాడు. డీమోను స్టిఫెన్ చూసి నేను నిన్ను బయటికి తీసుకొచ్చే మార్గం గురించి ఆలోచిస్తాను అని అంటాడు. స్టిఫెన్ డీమాన్తో ఎలీనాని కాపాడుతానని నాకు ప్రామిస్ చెయ్యి అని అంటాడు. డీమాన్ కూడా నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ఎలీనాని కాపాడుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్యాథరీను స్టిఫెన్తో నువ్వు నీ జీవితంలో చేసిన పెద్ద తప్పేదైనా ఉందంటే అది ఇదే అని అంటుంది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. ఎలీజా ఎందుకు ఎలీనాని కాపాడాలనుకుంటున్నాడు, స్టిఫెన్ సమాధిలో నుంచి బయటికి రాగలడా అన్న విషయం తెలియాలంటే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి మా ఛానల్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.